గోవికారి రాము గారు వేములవాడ మండల దివ్యాంగ యూనియన్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారికి డిడబ్ల్యూఓ గారు మొక్కను అందించడం జరుగుతుంది. గ్రంథాలయ గారికి అలాగే వచ్చిన అతిథులకు ఒకరు వెలుతురు అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి అని దీప ప్రకాశనం జరుగుతోంది. అలా దీప ప్రకాశన కార్యక్రమం జరుగుతోంది. ఒక చక్కని కార్యక్రమంలో అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి. ఒక చక్కగా మాన్యులు కేంద్ర మంత్రి వర్యులు బండి సంజయ్ గారి ప్రత్యేక అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. నిర్వహించడం జరిగింది. ఆ శిబిరంలో మొత్తం మనకు 675 పరికరాలు మనకు ఎంపిక చేయడం జరిగింది. 16,000 మంది దివ్యాంగులు ఉన్నారు సార్. సో 16,000 మంది దివ్యాంగుల్లో మనకి మన జిల్లాలో కొత్తగా ఈ మధ్యలో ఒకటి పెట్రోల్ పంప్ కూడా గౌరవ కలెక్టర్ గారు విప్ గారు మనకు మంజూరు చేశారు. మేయర్ గారు, అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ గారు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు పొలిటికల్ లీడర్స్, మన దివ్యాంగన్స్, ఇంకా మన ప్రెస్ మిత్రులు, ఈరోజు జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున మీ అందరికీ చాలా చాలా స్వాగతం, హృదయపూర్వక స్వాగతం. ఈసారి ఫస్ట్ టైం వచ్చిన మా ఎంపీ గారికి కూడా హృదయపూర్వక స్వాగతం. నమస్తే సార్. సార్, ఈ ఎలింకో ద్వారా మరియు మన జిల్లా అడ్మినిస్ట్రేషన్ ద్వారా ఇక్కడ 5th August 2024 నుంచి 10th August 2024 వరకు ఒక వారం వరకు మొత్తం మనం క్యాంప్ నిర్వహించాం సార్. దీని మీద 675 మెంబర్స్కి మనం సెలెక్ట్ చేశాం సార్. నానా రకాలుగా ఎక్విప్మెంట్ ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది సార్. సో దీనికి చాలా సీక్వెన్స్లో బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిల్, చిన్న ట్రైసైకిల్, హియరింగ్ ఎయిడ్, ఏడిఎల్ కిట్స్, సెల్ ఫోన్ ఫర్ లెపరసీ, ఈ రకాలుగా 18 ప్రకారం ఎక్విప్మెంట్స్ ఉన్నాయి సార్. ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది సార్. సో మీరు వచ్చారు, సార్ వచ్చారు, అందరూ వచ్చారు. దీనికోసం మీకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నాయకులు చెలగొడుతుండే మేము ఏం వచ్చాడో చెప్పుకుంటానే కూడా దిక్కులేదు. ఇప్పుడు ఇక్కడ చెప్పవద్దు కానీ ఆ సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా. మీరు ఇద్దరు కలిసిండ్రు కాబట్టి చెరువు చేసి మమ్మల్ని లావట్టాలి పెద్దలు మీరిద్దరు. సీనన్న ఆల్రెడీ మాకు పెట్రోల్ బంక్ శాంక్షన్ చేసి ఇప్పుడు 24 మందిని అందులో వేసిండు. కష్టమో నష్టమో వెళ్ళ తీసుకుంటూ పోతున్నాం. దానికి ఏమన్నా లాభం జరిగే పనులు మీరు చేయాలి బండి సంజయ్ గారు. అదేవిధంగా ఇంకొక 50-60 మందికి బండి సంజయ్ గారు మీరు ప్రత్యేకంగా శ్రద్ధ చూపించి ఏదన్నా ఒకటి నెలకొల్పి ఇక్కడ మాకు 60 మందికి సిరిసిల్ల జిల్లా రోల్ మోడల్ కావాలి మన తెలంగాణ వికలాంగులకు ఉపాధి కల్పించుకోవాలి. ఆల్రెడీ ఆ సీనన్న ఒక అడిగేసిండు, మీరు 2వ అడిగేసి మమ్మల్ని మీరు తీసుకుపోయి 10 సంవత్సరాలు వికలాంగులం మేము ఎవరికి చెప్పుకోలేకపోతున్న పరిస్థితి. చిన్న చిన్న నేతల్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఆయన ఏదో పరికరాలు పంపిణీ చేసి వెళ్ళగొట్టారు తూతు మాత్రం అని. ఇప్పుడు మీరు పెద్ద మనుషులు ఉన్నారు కాబట్టి నేను కూడా ఫస్ట్ టైం మైక్ పట్టుకున్నా. ఫస్ట్ టైం మీరు అన్నారు కలెక్టరేట్ కట్టినాక బిల్డింగ్ ఫస్ట్ టైం వచ్చినాను. నేను కూడా ఫస్ట్ టైం మైక్ పట్టుకున్నా. ఫస్ట్ టైం ముందు వరుసలో కూర్చున్నా. అసలు మైక్ పడుతున్నా నాకు భయం అవుతుంది, కానీ అయినా కానీ మాట్లాడక తప్పని పరిస్థితి. ధన్యవాదాలు. లేకుండా ఇస్తున్న మన జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా మన ప్రభుత్వానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. మనకు అన్ని అవయవాలు ఉన్నప్పటికీ కూడా మనము ఏదైనా సాధించడానికి వెనుకడుగేస్తాము. అట్లాంటిది వికలాంగులకి మనము కూడా మనకు సాయమైనంత సాయం వాళ్ళకు కూడా మనం చేయాలి. అట్లయితేనే వాళ్ళు ధైర్యంగా ఉంటారు. మీరు వికలాంగులమని మీరు అధైర్యపడకండి. ఎందుకంటే మీకు ఏదైనా వైకల్యం ఇచ్చినట్టయితే ఆ భగవంతుడు మీకు ఒక రకమైన శక్తి, ఒక ఎక్స్ట్రా శక్తిని మీకు ఖచ్చితంగా ఇస్తాడు. దాన్ని ఆసరాగా చేసుకొని మీకు ఏ నైపుణ్యం ఉంటే అందులో మీరు నైపుణ్యత సాధించి ముందుకెళ్లాలని కోరుకుంటూ, అలాగే నాకు అవకాశం ఇచ్చిన ఈరోజు
దివ్యాంగులకు సంబంధించినటువంటి వికలాంగులకు సంబంధించినటువంటి పరికరాలను పంపిణీ చేసే క్రమంలో ఉదార స్వభావంతో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి సంజయ్ గారు 60% కేంద్రము 40% రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సందర్భంలో మొత్తం ఇప్పించేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఈ కార్యక్రమం అమలు చేస్తున్న సందర్భంగా నేను ఈ ప్రాంత దివ్యాంగుల పక్షాన ప్రజాపక్షాన గౌరవ కేంద్ర మంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అంటే కొన్ని సందర్భాల్లో ఇక్కడ రామ్ ఒక మాట చెప్పడానికి కోసం ప్రయత్నం చేస్తున్నా. పట్టు విడుపులు అనేటివి రాజకీయాలు ఉండాలి. ఇక్కడ మొదటిసారి నేను మైక్ పట్టుకున్నాను చెప్పనేటువంటి సందర్భం రాము చెప్తున్నప్పుడు మొదటిసారిగా కేంద్ర మంత్రివర్గ దగ్గరికి రమ్మని ఆహ్వానించడం చెప్పనేటువంటి సందర్భం వచ్చినప్పుడు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రశ్నించేటువంటి గొంతులను కానీ లేకపోతే బలీన వర్గకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధి కానీ పట్టించుకోకుండా పోయినటువంటి సందర్భం గుర్తు చేసుకున్నటువంటి సందర్భాన్ని చెప్తూ నేను అనేక సందర్భాల్లో అనేవాడిని అంటుంటూ కూడా అనేక సందర్భాల్లో మధ్యతరగతి భావాజాలం ఉన్నవాడి చేతిలో పదవులు ఉంటే మధ్యతరగతి వారందరికీ కూడా లాభం జరుగుతుందని చెప్పడానికి ఈరోజు నిదర్శనం ఇక్కడ కేంద్ర మంత్రిగా వారు బలినోళ్ళకు సంబంధించినటువంటి భావాజాలం నా ప్రాంతం నా బిడ్డలు వెనుకబడిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ముందుకు రావాలని ఇక్కడ నేను కూడా బీసీ బిడ్డగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పున్నం ప్రభాకర్ కూడా ఇదే ఉమ్మడి జిల్లాకు సంబంధించి వారు కూడా మంత్రి కావడం ఇలా ప్రజలు అవకాశం కల్పించిన దరిమిలా మధ్యతరగతి వారికి జరుగుతున్న అన్యాయాన్ని లేదా మధ్యతరగతి వారికి ఏ అవకాశం ఏ సహకారం ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావాలంటే లేదా కేంద్రం నుంచి కావాలని తీసుకురావడం కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా నాది 60 ని 40 అని చెప్పి కొట్లాడ పంచాయతీ లేకుండా ఈరోజు 100 తీసుకొచ్చి ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంటే ఇది మనం పేదలకు సహాయం చేసేటువంటి గుణం ఉన్నటువంటి వారికి అవకాశాలు ఇస్తే ఈ విధంగా ఉంటుందని చెప్పడానికి కోసం ఒక ఉదాహరణ నేను చెప్పేటువంటి ప్రయత్నం ఈ సందర్భంగా చేస్తూ ఇప్పటికే ఈ జిల్లాలో ఇంచుమించు 9,000 పైచిలకు పెన్షన్స్ మన దివ్యాంగులకు వికలాంగులకు ఇచ్చుకుంటున్న సందర్భం ఏదైతే ఆ పెన్షన్ ద్వారా ఇంతకుముందు స్వరూప గారు మాట్లాడుతున్న ఒక మాట అన్నారు, సమాజంలో మన పుట్టుకతోనే ఈ విధంగా పుట్టుకని చెప్పి అనుకోం, మన కర్మఫలం. గౌరవనీయులు మాడకుండు శాసకులు అన్న సత్తన్న గారిని వేదిక రావాల్సిందే కోరుతా ఉన్నాం. ఎందుకు 9,000 పైచిలకు పెన్షన్ మనం ఇచ్చుకునే సందర్భం. స్వరూప గారు అన్నట్టు మనం ఎవరమైనా పుట్టుకతో ఈ విధంగా పుట్టాలని చెప్పి ఎవరు అనుకోం. అది దివ్యాంగులకు సంబంధించినటువంటి అంశంలో మానవతావాదంతో మన సహకారాలు అందించేటువంటి క్రమంలో వారికి అండగా నిలబడాలని చెప్పిన ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి నిధులతో పాటు వ్యక్తిగతంగా కూడా మనకు కూడా వారి సహకారం అందించాలని చెప్పిన ఆలోచన వచ్చినప్పుడు జిల్లాలో ఉన్నటువంటి నిధులతోటి జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా బహుశా దేశంలో ఇలాంటి పెట్రోల్ బంక్ ఇతర దివ్యాంగులకు లేదు, మన తెలంగాణలో కాదు. మీరు గౌరవ మంత్రులకు కోరుతామని ఎక్కడైనా వీలైతే ఇలాంటిది ఇతర ప్రాంతాల్లో మీరు దేశవ్యాప్తంగా నాయకులు ఉన్నారు కాబట్టి ఆయా జిల్లాల్లో ఇలాంటి వీటికి ఒక నిధులు ఉన్నట్టయితే అన్ని జిల్లా కేంద్రాలు పెట్రోల్ పంపును ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణం చేసి దివ్యాంగులకు వికలాంగులకు మరి వాళ్ళకి మనం ఇచ్చినట్టయితే వారి మనం మెయిన్ చేసిన వాళ్ళు అవుతాం. బహుశా 2 మాసాల క్రితం 15 రోజుల క్రితం ప్రారంభం చేసినాం. అట్టి ఆ పెట్రోల్ బంకులోని ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాహనాలకు సంబంధించినటువంటి పెట్రోల్ డీజిల్ అక్కడి నుంచి తీసుకుని పోయే విధంగా కూడా ఆర్డర్ చేయాలని చెప్పని ఆ రోజు కలెక్టర్ గారు చెప్పినటువంటి సందర్భంలో రాబో రోజుల్లో కూడా ఇంకా మేలైనటువంటి కార్యక్రమాలు ఎక్కువగా స్కూటీలు అడుగుతున్నాం. కేంద్ర మంత్రి గారు ఈ అంశంలో ప్రత్యేకంగా దృష్టి పెట్టి వికలాంగులకు సంబంధించి మనం బ్యాటరీ సైకిల్స్ ఇస్తున్నాం, 3 చక్రాలు ఇస్తున్నాం. మనం వీళ్ళందరూ కూడా ఎక్కువ సంఖ్యలో మాకు స్కూటీ ఇస్తే బాగుండనేటువంటిది నిబంధనలో మాత్రం ఇంటర్మీడియట్ చదువుతూనే స్కూటీ ఇవ్వాలని చెప్పని నిబంధన ఉంది కాబట్టి ఇవ్వలేకపోతున్నారని చెప్పండి వికలాంగుల సంక్షేమ శాఖ సంబంధించిన అధికారులు అడుగుతున్నారు కాబట్టి అందులో ఏమైనా మార్పులు గిట్ట మనం చేయగలిగితే వీలైనంత ఎక్కువగా మనం వారికి 2 కాళ్ళు లేని వారికి నడవలేని స్థితిలో ఉన్న వారికి అవి ఇవ్వడానికి మెరుగైనటువంటి అవకాశం ఉంటుందని మాట సందర్భంగా చెప్తూ ఇటీవల ఈ జిల్లాలో 5 ప్రాంతాల్లో క్యాంపులు ఏర్పాటు చేసినప్పుడు ఎవరెవరికి ఏ అవసరం ఉన్నాయని చెప్పాను. ఎందుకంటే వీళ్ళకు ఉపకరణాలు మనం ఏవైతే ఇవ్వాలని చెప్పి అనుకున్నటువంటిది చెవిటికి సంబంధించి కానీ కాలుకి సంబంధించి కానీ చేతికి సంబంధించి అంశాలు ఇతరత్ర 600 పైచిలకు కోరిన క్రమంలో ఈరోజు మనం కొన్ని చేయగలుగుతున్నాం. ఇంకో కొంతమందికి జైపూర్ కాల్ అని చెప్పి అనేటువంటి తీసుకొచ్చే కార్యక్రమం కానీ ఇంక ఇతరత్ర కూడా ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా చేసే క్రమంలో మీ వంతు సహకారం కూడా వికలాంగులకు సంబంధించి
అందివలసినటువంటి మాట అవసరం ఉందనే మాట ఈ సందర్భంగా చెప్తూ మరి కేంద్రంలో మంత్రిగా కీలకమైనటువంటి పదవిలో ఉన్నాడు కాబట్టి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నాయకుడు కూడా అంతకుముందు నేను దేవస్థానం చైర్మన్ ఉన్నప్పుడు కూడా కరీంనగర్లో కార్పొరేటర్ ఉన్న పరిచయం కూడా ఆ తర్వాత నేను కూడా కొద్ది కాలం భారతీయ జనతా పార్టీ పనిచేసినప్పుడు కూడా కలిసి పనిచేసినటువంటి అనుభవంతో అనేక సందర్భాల్లో కూడా ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలు కూడా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవాలి మనకంటే అవకాశం వస్తుందని చెప్పని ప్రైవేట్ సంభాషణలు కూడా అనుకున్న సందర్భంలో అవకాశం ప్రజలు ఇచ్చిండ్రు ప్రజాస్వామ్యబద్ధంగా గెలుపొంది ఈరోజు పదవులలో ఉన్న సందర్భంలో మనకు వచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పని సంకల్పంతో వేమన రాజన్న ఆలయానికి గత ప్రభుత్వం ఇది విమర్శగా చూడకుండా ఏటా 100 కోట్లు ఇస్తామని మీకు కూడా తెలిసి ఇస్తామని ఇవ్వని సందర్భం ఏదైతుంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని వెళ్తే ఇంచుమించు మొన్నటి బడ్జెట్లో 2024-25 బడ్జెట్ 50 కోట్లు పెట్టుకొని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్లు 76 కోట్ల పైచిలకు డబ్బుతోని ఫౌండేషన్ కూడా మేము వేముల వాళ్ళు వేడింది ఆ రోజు కూడా మీకు రమ్మని ఆహ్వానం అంటే మీకు వీలుగా రాని సందర్భం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టి కూడా విషయం తీసుకున్న సందర్భంలో రోడ్డు వెడల్పుకు సంబంధించి కూడా 47 కోట్ల రూపాయలను తెప్పించి దానికి కూడా ఫౌండేషన్ వేసినాం అన్న సత్రానికి కూడా 35 కోట్లు ఇచ్చిన సందర్భంలో సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కానీ లేకపోతే ఇతరత్ర మెరుగైనటువంటి సందర్భం కావాలన్నప్పుడు మీ సాయం తీసుకోవాలని చెప్పాను జిల్లా కలెక్టర్ గారు మేము పొన్నం ప్రభాకర్ గారు కూడా అనుకున్న సందర్భంలో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రసాద్ స్కీమ్ ఉందో ఆ స్కీమ్ ద్వారా కూడా మీరు కూడా తప్పనిసరిగా మనం వేనాడు దేవాలయంకు ప్రధానమంత్రి ఎలక్షన్ సందర్భం వచ్చిపోయిన సందర్భంలో మీరు అడిగినట్టు మీరు ఏదైతే ఉందో ఇవ్వాలని చెప్పని ఆలోచనతోటి సంబంధిత అధికారులు కూడా ఆదేశాలు ఇచ్చినట్టుగా విన్నాం మేము మా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు సంయుక్తంగా కూడా రాజన్న ఆలయకు వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి ఆలయ విస్తీర్ణ కానీ అన్నదాన సత్రం సంబంధించి కానీ మీరు ఇచ్చేటువంటి దాంతో వసతి గల నిర్మాణం చేసుకొని క్యూ లైన్ నిర్మాణం చేసుకొని ఇతరత్ర టూరిజానికి సంబంధించినటువంటి గుడి చెరువులు అభివృద్ధి చేసుకున్నట్లయితే సుదూర ప్రాంతం నుంచి వచ్చే భక్తులకు మేలైనటువంటి సేవలు అందించవచ్చే చెప్పిన మాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు వేముల రాజన్న ఆలయం మీకు తెలియంది కాదు కోరిన కోరికలు తీర్చండి కోరిన మొక్కు చెల్లిస్తామనే ప్రీతి ప్రాశస్యం ఉన్నటువంటి దేవాలయం దేశంలో ఎక్కడకు లేనటువంటి ఆ దేవాలయానికి మనం తప్పనిసరిగా అభివృద్ధి పత్రం తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉందన్నమాట సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి మరి సంజయ్ గారికి గౌరవ మంత్రివర్యులకు తెలియజేస్తూ వీలైనంత ఎక్కువలో ఈరోజు 50 కోట్లకు సంబంధించినటువంటిది మీరు ఏదైతే అంకురార్పణ చేసినారో దాన్ని దినదినం ఈరోజు ఈ సంవత్సరం 50 మరో సంవత్సరం 50 కోట్ల చొప్పున ప్రసాద్ స్కీమ్ ద్వారా మీరు ఇప్పించినట్టు ఏర్పాటు చేసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా మేము ఎలా ఇప్పుడు ఈ బడ్జెట్లో పెట్టింది మరో బడ్జెట్ కూడా పెట్టడం కోసం చేస్తున్న ప్రయత్నం సమాంతరంగా మనం కలిసి చేసినట్టయితే రాజన్న ఆలయానికి వచ్చే వాళ్ళందరూ కూడా పేద భక్తులు మీరందరూ మీకు కూడా ప్రత్యేక తెలుసు కాబట్టి తప్పనిసరి మనం వేల రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేసుకునే క్రమంలో మీ సహకారాన్ని అందించవలసింది ఈ సందర్భం కోరుతూ సిఎస్ఆర్ ఫండ్స్ కూడా ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి మీ మాటకు చెల్లుబాటు అవడానికి అవకాశం అనేక మంది పారిశ్రామికవేత్తలు మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి మీరు చెప్పినప్పుడు మీరు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక పారిశ్రామికవేత్తలు మీరు చెప్పి ఈ ప్రాంతాన్ని వీలైనంత ఎక్కువ స్కూల్స్ సంబంధించినటువంటి డెవలప్మెంట్ చేయడానికి ఆన్లైన్ క్లాసులు ఇప్పటికే మొన్న కలెక్టర్ గారు కేజీబీ స్కూల్లో కూడా కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి దాన్ని వాటగా పెట్టి కేజీబీ స్కూళ్ళల్లో ఆన్లైన్ స్కూల్స్ అంటే 8వ తరగతి నుంచే ఈరోజు ఐఐటికి సంబంధించి కానీ నీటికి సంబంధించిన పరీక్ష రాసే వారికి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం ఇంకా ఇతరత్ర కూడా మనం మన ప్రాంతంలో పేదవాళ్ళు ఉన్నత చదువుకోవడానికి కోసం అనేక గ్రామాలు ఉన్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూళ్ళల్లో ఆన్లైన్ క్లాసెస్గా మనం మార్చడానికి కోసం సిఎస్ఆర్ ఫండ్స్ మనం తీసుకురాగలిగినట్టయితే మీరు ఇప్పించినట్టయితే మన ప్రాంతానికి ఇంకా మెరుగైనటువంటి అవకాశాలు ఉంటాయని మాట ఈ సందర్భంగా చెబుతూ ఇటీవల జిల్లాలు అయిన తర్వాత జిల్లాకు నవోదయ స్కూల్స్ కూడా వస్తున్నాయి మీరు కూడా దానికోసం ఉత్తరం ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తున్నారు ఇటీవల అరవింద్ గారు నిజామాబాద్ జిల్లా నాకు జైత్యాల జిల్లాలో కూడా 3 మండలాలు ఉంటాయి కత్లాపూర్ మేడిపల్లి భీమారం వారు జైత్యాల జిల్లాకు నవోదయ వచ్చినప్పుడు ఎక్కడ పెడితే బాగుంటుందంటే మా 3 మండలకు కూడా కనెక్ట్ అయ్యే పోర్టులో పెట్టాలని చెప్పని వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది కాబట్టి మీరు కూడా జిల్లాకి ఇచ్చేది ఈ వేళ 2 పట్టణాల మధ్యలో తీసుకొని మీరు ఇచ్చినట్టయితే మన పేద పిల్లలకు నవోదయాలు కూడా చదువుకోవడానికి వారికి చక్కటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ కాలేజీలో స్కూల్ కూడా మీరు తీసుకొని రావడానికి ప్రయత్నం చేయాలని వీలైతే సైన్స్ స్కూల్ ఇలాంటివి మరుపురాని మనం వాటిని తీసుకురావడానికి నాకంటూ అవకాశం వచ్చినప్పుడు ఈ మధ్యలో ఐటీఐలు అన్నీ కూడా ఏటీసీలుగా మారుతున్నాయి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా మారిన క్రమంలో నేను పుట్టిన గ్రామానికి సంబంధించినటువంటి పెద్దూరు వేనాడు కాబట్టి ఏటీసీ 42 కోట్లతో మనం తీసుకొని రావడం జరిగింది నిధులు కూడా మంజూరు కాబట్టి ఈ సంవత్సరం నుంచి అక్కడ కూడా ఆ విధంగా మీరు కూడా ఈ ప్రాంతంలో మధుపురాణి ప్రజలు కోరుకునేటువంటివి ఏమున్నా తీసుకురావడానికి కోసం ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మనం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం మీరు మంచి పదవి ఉన్నారు కాబట్టి ఇక ఉన్నటువంటి ప్రజల పక్షాన్ని మేము ఏమి చెప్పినా వాటిని తీసుకురావడం కోసం మీరు కూడా కంకణ బదులు సహకారం అందించి పనిచేస్తారని చెప్పినటువంటి ఆలోచనతోటి ఈ అంశాన్ని మీకు చెప్తూ ఈరోజు బీచ్ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ సొంతంలో వస్తారంటే మన జిల్లాకు సంబంధించిన అన్ని అంశాలు కూడా వారి దృష్టికి తీసుకొని పండి నేను చెప్పాను శ్రీధర్ బాబు మాట్లాడినప్పుడు తప్పనిసరిగా ఈ అంశంలో కలిసిపోదామని చెప్పిన అంశం కూడా చెప్పినట్టు సందర్భాన్ని ఎందుకంటే ఈ మధ్యలో
మీరు 2 సార్లు మా నియోజకవర్గానికి ఇక్కడికి ఒకసారి వచ్చినప్పుడు నేను కలవలేకపోవడం అంటే అది అనుకోకుండా నేను ఏదో పర్యటనలో ఉండడం వల్ల కలవలేకపోయినా మీతో ఫోన్లో కూడా మాట్లాడడం జరిగింది. వేరే రకంగా మరి అనుకోకుండా ఉండాలని చెప్పని ఈరోజు కలిసి ఉండాలని చెప్పనే మీ దగ్గర ప్రత్యేకంగా కలెక్టర్ గారు చెప్పగానే ఈ కార్యక్రమంలో కలిసి సంకేతాన్ని కూడా ప్రజలకు ఇవ్వాలని చెప్పాను. ఈరోజు అందరూ ప్రజా జీవితం ఉన్న వాళ్ళు కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ఇప్పుడు ఒక సంకేతం కూడా మనం ఇవ్వాల్సిన బాధ్యత కూడా మన పైన ఉందనే ఆలోచన చేయాలని చెప్పిన మాట సందర్భంగా చెప్తూ ఇంకా టూరిజానికి సంబంధించినటువంటిది కూడా ఇప్పుడు మనకు మిడ్మానే డ్యామ్ సంబంధించిన దానిలో ఈరోజు నేను అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. మీ దృష్టికి తీసుకొని వస్తుంది మీరు కూడా ఆలోచన చేస్తే ఈరోజు విజయవాడ నుంచి శ్రీశైలానికి బై సీ ప్లేన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవేళ ఇక్కడ కూడా మనకు మిడ్మానే డ్యాము వేములవాడ నుంచి శ్రీశైలం కానీ లేదంటే విజయవాడ కూడా సీ ప్లేన్ ఏర్పాటు చేసుకున్నట్టయితే తక్కువ ఖర్చుతో వీలైతే మంచిగా ఉంటుందన్న ఒక ఆలోచన ఉంది. మీరు వీలైతే టూరిజం వాళ్ళతో ఒకసారి మాట్లాడి అది కూడా మనకు ఈ ప్రాంతానికి అవకాశం ఉందనే మాట చెప్తూ బోటుకు సంబంధించి కూడా ఇప్పటికీ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఆ అంశాన్ని కూడా నేను ప్రయత్నం చేసేటువంటి సందర్భంలో నేను సహకారం ఇవ్వాలని చెప్పిన మాట సందర్భంగా నేను తెలియజేస్తూ సరే ఇది రాజకీయ వేదిక కావచ్చు కానీ కొన్ని సందర్భాల్లో అభివృద్ధికి సంబంధించిన అంశం వచ్చినప్పుడు నేను అధికారంలో ఉంటేనే కలెక్టరేట్కి వస్తా, నాకు పదవి ఉంటేనే ప్రభుత్వం ఉంటేనే అధికారంలో కలెక్టరేట్కి వస్తా అని చెప్పినటువంటి భావనతో మరి ఉన్నటువంటి వాళ్ళకు కూడా కొన్ని సందర్భాల్లో మనం సరైనటువంటి సమాధానం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. కేంద్ర మంత్రిగా వారికి అన్ని తెలిసినప్పటికీ కూడా అధికారులు బెదిరించే ధోరణిలో పోవడం, కలెక్టర్లను కూడా ఇష్టానుసారంగా మాట్లాడడం అనేటువంటి మనం ఈ మధ్యలో చూస్తున్నాం. ఈ జిల్లాకు సంబంధించి వారికి ఉన్నటువంటి అనుభవాన్ని ఈరోజు మరి వారికి కూడా సమాచారం ఉంది. వచ్చి కేంద్ర మంత్రిగా వచ్చినటువంటి సంజయ్ గారికి మా జిల్లాకి ఇది కావాలని చెప్తే ఇంకా బాగుండేటువంటి ఆలోచన ఈ సందర్భాన్ని వ్యక్తం చేస్తూ ఈరోజు ఓవైపు ఆక్రమణకు గురైంది ఆ బీఆర్ఎస్ భవన్. ఆ బీఆర్ఎస్ భవన్లో కూర్చొని కలెక్టర్ గారిని ఇష్టానుసారంగా తిట్టిన మాటలు కూడా మనం చూసినాం. ఇది సమాజం ఒప్పుకునేటువంటి అంశం కాదు. అంటే సంజయ్ గారికి కేంద్ర మంత్రి ఎందుకు చెప్తున్నా అంటే అది ఎకరం కోసం స్థలం తీసుకొని 2 ఎకరాల నిర్మాణం చేసుకొని ఓ మంత్రిగా ఓ యువరాజుగా ఉండి ఆ అక్రమకు గురైనటువంటి బీఆర్ఎస్ భవన్ కలెక్టర్ను పట్టుకుని ఇష్టానుసారంగా తిడితే ఆ కలెక్టరు చట్ట ప్రకారం పోయి ఇది సరైనది కాదంటే ఆయన కూడా విమర్శించేటువంటి స్థాయి. సరే రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందో కూడా మనం చూసినాం. వాటన్ని విషయాలలో కేంద్ర మంత్రి గారు మాట్లాడిన మాట అంటే జిల్లాకు సంబంధించి మరి ఓ బీసీలుగా లేకపోతే ఇంకా దళితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎమ్మెల్యే గెలిస్తే వారిని పట్టించుకోకుండా కర్నూలు కూడా ఇష్టానుసారంగా మాట్లాడిన మాటలు కూడా మనం చూసినాం. ఈ విధానాన్ని మనందరం కూడా తప్పుపడుతూ అధికారులకు అండగా నిలబడుతుంది. ఒకవేళ అధికారులు వారు చేసే పరిపాలనలో ఏదైనా పొరపాటు ఉంటే వారిని సరైనటువంటి మార్గంలో నడిపించడానికి పార్లమెంట్కి సంబంధించినటువంటి భాష ఉంది. లేదు మనం కలిసి కూడా చెప్పుకోవచ్చు ఈ విధానంగా పోవాలని. కానీ వాళ్ళ దగ్గర వ్యక్తులను కాపాడుకోవడానికి, వాళ్ళ అనుచరులను కాపాడుకోవడానికి, వాళ్ళ అనుచరులు మెప్పు పొందడానికి, జారిపోకుండా వాళ్ళ అనుచరుల కోసం ఏదో 4 గట్టి మాటలు మాట్లాడాలని చెప్పని ఈరోజు కలెక్టర్లను ఈ విధంగా తులనాడడం కూడా సరైనది కాదనేది సభ ద్వారా కూడా మరొకసారి సందర్భం వచ్చింది. కాబట్టి నేను ఆల్రెడీ ఇప్పటికే హైదరాబాద్లో ప్రెస్ మీట్ ద్వారా నేను సొంతంగా కూడా సందర్భంలో కూడా మాట్లాడడం జరిగింది వచ్చినప్పుడు. కానీ ఈరోజు అంటే వేదిక మీద కేంద్ర మంత్రులు ఉన్నారు కాబట్టి మనం పనిచేస్తున్నటువంటి బ్యూరోక్రసీ కూడా అండగా నిలబడేటువంటి కార్యక్రమాన్ని అంటే నేను అధికారులు ఉన్నప్పుడేమో ఒప్పు, నేను అధికారులు లేనప్పుడు తప్పనేటువంటి మాట కరెక్ట్ కాదన్నమాట. ఇటీవల రెవెన్యూ శాఖ మంత్రులు కూడా చూస్తే వారి నోట్లు నేమో 1000 ఎకరాలు ఇంచుమించు అన్యాక్రాంతంగా వారి పరిపాలన, అంతేకాదు ఇక 2000 కోట్లు ఉండొచ్చని చెప్పనమాట అన్న సందర్భంలో ఇలాంటి వాటిని ఏదైతే ప్రజల ఆస్తిని భావి తరాల వారికి కాపాడడానికి చేసే ప్రయత్నంలో మీ సహకారం కూడా అందించాలి. ప్రజల ఆస్తిని కాపాడడానికి కోసం ఎక్కడైతే ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం గురైందో ఆ అన్యాక్రాంతం గురైనటువంటి దాన్ని భావి తరాలలో ఇందిరా మిల్లు నిర్మాణం కానీ లేకపోతే వాటర్ ట్యాంక్ నిర్మాణం కానీ స్కూళ్ళ నిర్మాణం చేసుకోవడానికి భవిష్యత్తులో ఉండడానికి కోసం మనం కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఈ జిల్లాలో ఉంది. దానికి మీ సహకారం కూడా ఉండాలని మాట సందర్భంగా నేను తెలియజేస్తూ రాబో రోజుల్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం మీ సహకారాన్ని కేంద్రం ద్వారా అందించాలని చెప్పిన సందర్భంగా నేను నా వైపు నుంచి కోరుతూ మరి జిల్లా కలెక్టర్ గారు ఇంత చక్కటి సమన్వయ కార్యక్రమం చేస్తూ అందరినీ సమన్వయం చేసిన సందర్భంగా వారికి కూడా ప్రత్యేక అభినందనలు అందిస్తూ సమాజంలో అన్ని అవయవాలతోనే ఉంటే ఒకడు గొప్ప, ఒకడు పేద, ఒకడు ధనిక అని చూసే సమాజంలో మరి దివ్యాంగుల కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. ఈ దివ్యాంగుల కోసం ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు కలెక్టర్ గారి ఆధ్వర్యాన ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసి వారికి ఉపకరణాలను కావలసినటువంటి ట్రైసైకిల్స్ కానీ, అది మాన్యువల్లీ ఆపరేటెడ్ కానీ లేకపోతే బ్యాటరీ ఆపరేటెడ్ కానీ, బైసికల్స్ కానీ, 2 వీలర్స్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. సమాజంలో సీనన్న చెప్పినట్టు మనం ఈ విధంగా ఉండాలని
ఈ విధంగా ఉంటే బాగుంటుందని, లేకపోతే గొప్పింట్లో పుట్టాలి, గొప్ప సమాజంలో పుట్టాలి అని కోరుకోవడం కానీ మన చేతిలో లేని పని. దివ్యాంగులుగా పుట్టాలని కూడా వాళ్ళు కూడా అనుకోలేదు. కాకపోతే ఈరోజు సమాజంలో చాలా వరకు నిజంగా చెప్పినట్టయితే, నేను ఒక డాక్టర్గా చెప్తా ఉన్నాను, పూర్వకాలంలో చాలా రకరకాల రుగ్మతలతోని మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ, పోలియో వల్ల కానీ, ఇతర అవయవాలు స్పైన్ వల్ల కానీ ఇవన్నీ కూడా పుట్టేవాళ్ళు. కానీ ఈరోజు సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశంగా మనం ఈరోజు ప్రతిదీ తల్లి కడుపులో ఉన్నప్పుడే మనకు ఏ అవయవాలు పనిచేస్తూ ఉన్నాయి, ఏ అవయవాలు పనిచేస్తలేవు, ఇది సమాజానికి ఏమైనా బాగుంటుందా అని డిటెక్ట్ చేసి డయాగ్నోస్ చేసి దాన్ని అక్కడ టర్మినేట్ చేయడం కూడా జరుగుతూ ఉన్నది. మరి ఈరోజు ఏదో కొంత కారణంగా మరి అంగవైకల్యంతో పుట్టిన వారి కోసం మనం ఆలోచించి మన ఆలోచనలో భాగంగానే వాళ్ళను కూడా మన దగ్గరికి చేర్చుకొని, నేను పోయినసారి కూడా దివ్యాంగులు నిర్వహించే పెట్రోల్ బంక్ కోసం నన్ను కలెక్టర్ గారు ఆహ్వానించినారు, నన్ను కానీ సీనన్నను కానీ, అదేవిధంగా మేడపల్లి సత్యం కానీ. మరి ఈరోజు ఆ పెట్రోల్ బంక్ చాలా చక్కగా నడుపుతా ఉన్నది. ఒక మంచి ఆలోచన, వాళ్ళకి ఏది వీలవుతుంది, ఏది చేస్తే బాగుంటుంది, వాళ్ళకు ఏ పని కల్పిస్తే బాగుంటుంది అనేది చూసినప్పుడు నాకు ఆ పెట్రోల్ బంక్ ఆలోచన బాగా అనిపించింది. నేను అదే విషయాన్ని మళ్ళీ మా కరీంనగర్ కలెక్టర్ గారితో షేర్ చేసుకొని, ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ, వాళ్ళకి సామర్థ్యం చొప్పున అది బాగానే ఉంటుంది, దాంట్లో ఎవరికి ఏ పని ఇస్తే బాగుంటుందో అది చాలా బాగున్నదని వాళ్ళు కూడా వేరే వాళ్ళ మీద డిపెండ్ కాకుండా వాళ్ళ మీద మానిటర్ చేసే విధంగా మొన్నటి రోజు మనం ప్రారంభించినప్పుడు నేను కలెక్టర్ గారిని అడిగినప్పుడు పెట్రోల్ బంక్ ఎట్లా నడుస్తుందని నేను విచారణ చేసినప్పుడు చాలా బాగుందని చెప్పినారు. అటువంటిది ఏ విధంగా ఉంటుందో కరీంనగర్లో కూడా ప్రారంభించాలి. అంటే ఒక ఆలోచన, అంటే కలెక్టర్ గారికే కానీ వేరే వాళ్ళకే కానీ ఎన్నో అడ్డంకులు ఉండే ఆ పెట్రోల్ బంక్ ఓపెన్ చేయడానికి. ఆ రోజు చెప్పినారు, అసలు దాన్ని ఒప్పుకోలేదు, ఇంత అడ్వాన్స్ కడితేనే మేము చేస్తామన్నప్పుడు ఒక పైసా అడ్వాన్స్ లేకుండా ఆ రోజు కలెక్టర్ గారు తన మిత్రుడైనటువంటి అక్కడ ఉన్నటువంటి జోనల్ మేనేజర్, చీఫ్ మేనేజర్తో మాట్లాడి అడ్వాన్స్ లేకుండా ఆ పెట్రోల్ బంక్ పెట్టించడం జరిగింది. అంటే మీ అభివృద్ధికి మీకు మీరుగా సొంతగా ఎవరి మీద ఆధారపడకుండా, అయ్యో మేము అంగవైకల్యంతో ఉన్నాం అని బాధపడకుండా మీ అంతటా మీరుగా బ్రతికే విధంగా ఈ ప్రభుత్వం ఆలోచించి ఈ ఆలోచన విధానాన్ని కార్యరూపం దాల్చడానికి చేస్తున్నటువంటి కలెక్టర్ గారిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆలోచనలు రావు, అందరూ ఆలోచిస్తుంటే ఈ సమాజం చాలా బాగుండేది. కొంతమందికి కొన్ని ఆలోచనలు వస్తాయి, ఆ ఆలోచనను మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం. మరి ఈ ప్రభుత్వం కూడా మా ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి గారు పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం, అదేవిధంగా దివ్యాంగుల కోసం, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళ కోసం కూడా ఎన్నో విధాలైనటువంటి పథకాలను తీసుకురావడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇప్పుడు చాలా మంది అన్న మాట్లాడేది ఉన్నది. మరి సీనన్న ఇక చూస్తున్న సమాజంలో అన్ని అవయవాలు ఉన్న మనమే అనేక సమస్యలతో తలెడుతున్నాం, అనేక ఇబ్బందులు గురవుతాను. దివ్యాంగ సమాజం చెప్పాల్సి వస్తుంది. కానీ ఒక్క విషయం ఏంటంటే వాళ్ళు ఎక్కడ బాధపడరు, భయపడరు. దివ్యాంగ సమాజం యొక్క గొప్పతనం ఏంటంటే ధైర్యము, మనోబలంతో వాళ్ళ నిత్య జీవితం గడుపుతున్నారు. మనం చేయాల్సిందల్లా వారికి అండగా ఉండడం మాత్రమే మనం చేయాల్సింది. వాళ్ళు ఏం గుర్తమ్మ గొప్ప గురరు కూడా. నీతి నిజాయితీ ఉందంటే ఆ సమాజం దగ్గర నీతి నిజాయితీ ఉంటుంది. మరి అటువంటి వాళ్ళని చేరడానికి, చేదోడు వాదుడుగా ఉండడానికి ఒక మంచి కార్యక్రమం ఏడిఐపి వైఎస్సీ యోజన సంబంధించి, అదేవిధంగా లింకు సంస్థలన్నీ కూడా ఈరోజు ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి 69,54,000 రూపాయల విలువ చేసేటువంటి 675 పరికరాలను ఇలా 322 మంది దివ్యాంగ సోదరి వాళ్ళకు వాళ్ళ పరికరాలు ఇవ్వడం చాలా సంతోషం, మంచి కార్యక్రమం ఇది. గతంలో కూడా ఇదే వేములవాడ కేంద్రంలో దాదాపు 2,50,00,000 విలువ చేసేటువంటి 1930 మందికి దివ్యాంగ సోదరిమణులు కూడా ఇంతమంది గతంలో పరికరాలు ఇవ్వడం జరిగింది. గత సంవత్సరం కరీంనగర్లో కూడా సేమ్ క్యాంప్ ఏర్పాటు చేసి దాదాపు 750 నుంచి 1000 మందికి దివ్యాంగ సోదరిమణులకు కూడా ఈ పరికరాలు గతంలో ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు సిఎస్ఆర్ ఫండ్స్ కానీ అన్ని రకాల ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ సమాజం కోసము దాదాపు 100 కోట్లకు పైగా ఖర్చు చేయడం జరిగింది. ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా
ఇంతకుముందు శ్రీరన్ చెప్పినట్టు రాజకీయాలు ఖచ్చితంగా కలిసి ముందుకు పోయే ప్రయత్నం చేయడమే మన అందరికీ బాధ్యత. ఇప్పటికైతే మా గౌరవ ఎమ్మెల్యేలు నేనైతే అందరం కలిసి ఉన్నాం. సరే ఒక్కరిద్దరు పోతే అటు ఇటు దారి పోతుంటారు. దారి చెప్పటోని లేదా రాజా పద అది ఎట్లుంటారు వాళ్ళు అట్లా ఉంటారు. అంతే. కాబట్టి దారి చెప్పటోళ్ళను దారి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాము, రావడం ఇష్టపడతాం అంతే. ఎందుకంటే ఇంకో కలెక్టర్ గారు చెప్పిన సార్ ఫస్ట్ టైం పిలిచి సార్ ఇంత ఈ కలెక్టర్కి 5 సంవత్సరాలు ఎప్పుడు రాలేదు నేను. ఇప్పుడు నేను కలెక్టర్కి చెప్పకుండా వస్తే కలెక్టర్ అవుట్ చేస్తాను, ట్రాన్స్ఫర్ చేస్తాను. బడి సార్ దగ్గర ట్రాన్స్ఫర్ చేస్తారు గతంలో. ఎప్పుడు వెళ్ళిన కలెక్టర్ నేను ఏ కార్యక్రమంలో పాల్గొనలే. ఈయన ఒక్కసారి కలిసి నేను అడిగాడు, ఒక ఆయన ఇక్కడ మీ ఎమ్మెల్యే ఒకసారి కలిసి అడిగాడు, అన్న ఒక్కసారి మన ఇద్దరం కలిసి ఒక ప్రోగ్రామ్ పెట్టాలన్నట్టు ఏం మ్యూజిక్ పెడదాం అని చెప్పిన అన్న. ఏం పెడదాం, నీ ఆలోచన మంచి లేనప్పుడు ఏం పెడతాం? యాక్టింగ్ చేయడం కాదు కదా, నిజంగా లోపల ఆలోచన ఉండాలి. మంచి ఆలోచన, సమాజానికి మనం గెలిపించిన ప్రజలకు న్యాయం చేయాలి, మనం గెలిపించిన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు మాట్లాడాలి, ఎన్నికల తర్వాత రాజకీయాలు మాట్లాడద్దు అని చెప్పి ఒక మంచి ఆలోచన లోపల ఉంటే లోపలంతా విషయం నింపుకొని బయటికి ఏం తెలియనట్టు యాక్టింగ్ చేస్తే దాన్ని ప్రజలు అర్చించారు దాన్ని. కాబట్టి అంతకుముందు నన్ను ఒక కార్యక్రమంలో పోదురు, ఒక ప్రారంభోత్సవంలో పోదురు, ఒక కలెక్టర్ సమావేశంలో పోదురు, పిలిస్తే కథ ఒకటే. ఆ కలెక్టర్ ట్రాన్స్ఫర్ ఇప్పుడు మళ్ళీ ఏమంటారు, ఇక సంవత్సరాలకు ఎప్పుడు చేస్తాడు, ఇప్పుడు కలెక్టర్ తిరుగుతూ ఉంటారు. ఒక్కరు గుర్తుంచుకోండి, ఒక గౌరవ అటెండర్ ఒక ఎంపీ కావచ్చు, ఎలక్షన్లో పోటీ చేసి ఎంపీ కావచ్చు, కానీ ఒక ఎంపీ ఒక అటెండర్ కాలేడు. గుర్తుంచుకోండి, ఒక ఎంపీ నాకు అటెండర్ ఉద్యోగం రాదు, ఇప్పుడు వస్తుందా? ఎంత కష్టపడి అటెండర్ ఉద్యోగం రావాలి, నాకు రాదు. కానీ ఒక అటెండర్ ఎన్నికల్లో పోటీ చేస్తే ఎంపీ కావచ్చు. అది ఉద్యోగం యొక్క గొప్పతనం, అది ఉద్యోగం యొక్క గొప్పతనం అది. కాబట్టి అటువంటి అధికారం పట్టుకొని సన్నాసులని అదని వక్ర భాష చెప్తుంది ఒకటే సార్, మీకు చెప్పేది ఒకటే, మీరు ధైర్యంగా పనిచేయండి. ఇవాళ ఎక్కడెక్కడైతే ఈ పేద ప్రజల భూములు కబ్జా చేసుకున్నారో అన్ని మీరు సాధన చేసుకోండి. ఫస్ట్ విచారణ పెట్టి ఉంచారు, విచారణ వద్దు. కబ్జా చేసుకునేది వాస్తవం, తీసి కబ్జా అయిన మొత్తం జేసీబీ మొత్తం కొట్టినప్పుడు ఎవరేస్తారు చూస్తాం మేము కూడా. అయిపోతుంది సార్, మీరు కంపల్సరీ మీకు ఆలోచన ఉండాలి. మా సీనియర్ కూడా చెప్తున్నా, మొత్తం సాధన చేసుకోండి. సాధన చేసుకోవాలి, పేదలకు పంచాలి. ఇలా కూడా ఇవే దివ్యాంగుల కాలనీ కట్టిరని అవసరం వస్తే ఎకరాలు కబ్జా చేసి మళ్ళీ నీతివంతులకి నీతులు మాట్లాడి ఇక మేమే పోటీ వాళ్ళం, మేమే తోపుగానే ఉంటే ఇది పొట్టోడు ఇది శాస్త్రం ఉంటుంది కదా, పొడుగోడు పొట్టోని కొడితే పొట్టోని పోసమ్మ కొడుతుంది. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు ఇక అంటే భాష ఉండాలి. భాష ఎప్పుడు మాట్లాడా భాష అనేది అది మంచి ఒక సంస్కారాన్ని బహిర్గతం చేస్తూ ఉంటుంది. అధికారం ఉన్నా అధికారం లేకుండా ఏది పడుతుంది మాట్లాడుతూ ఉంటే దాన్ని సమాజం గుర్తించదు. సరే అటుపక్కన ఇటుపక్క కూర్చొని చప్పలు కొడతారు కావచ్చు, కానీ సమాజం గుర్తించదాన్ని, సమాజం హీరనే వస్తుంది దాన్ని అటువంటి వ్యక్తులని. కాబట్టి నేను కూడా ప్రతిసారి కూడా అందరు ఎమ్మెల్యే కలిసి వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేసే ప్రయత్నం చేస్తున్నాం. శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు చెప్పినట్టు రాజన్న సిరిసిల్ల జిల్లాలో నవోదయ స్కూల్ కావాలని చెప్పి నినాక మొన్న కేంద్ర మంత్రి గారిని కలవడం జరిగింది. తప్పకుండా వారు నవోదయ స్కూల్ శాంక్షన్ చేస్తామని చెప్పడం జరిగింది. ప్రసాదం స్కీమ్ సంబంధించి కూడా 5 సంవత్సరాలు మొత్తుకున్నాను. 5 సంవత్సరాలు మొత్తుకుంటే పాపము ఒక ఆఫీసర్కి అప్లోడ్ ఇచ్చే ప్రయత్నం చేసాడు. అక్కడున్న ఇంకో అధికారి పోయి కేసీఆర్ కొడుకు చెప్పాడు, బండి సంజయ్ ప్రసాదం స్కీమ్ కోసం అప్లోడ్ ఇస్తానడు, కానీ ఆఫీసర్ తెల్ల ట్రాన్స్ఫర్ చేసి పడేసారు. ఇప్పటికి ఆ ప్రసాదం స్కీమ్ వస్తే ఇలా విమలవాడ దేవస్థానం, రాజన్న దేవస్థానం, పేదోళ్ళ దేవుడు దేవస్థానం ఎంత అభివృద్ధి చెందుతుంటే ఎంతో కొంత అభివృద్ధి చెందుతుండే వాళ్ళు. కానీ ఇప్పటి కూడా అభివృద్ధి చెందలేదంటే ప్రసాదం స్కీమ్ ఇస్తే ఇప్పటికి అయిపోతుండే. కాబట్టి మొన్ననే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన వెంటనే ఫార్మేట్ ప్రకారం పూర్తిగా అప్లోడ్ ఇవ్వడం జరిగింది. నేను కేంద్ర మంత్రి గారిని కలవడం జరిగింది. రాజన్న దేవస్థానం, శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానాన్ని తప్పకుండా ప్రసాదం స్కీమ్ కింద పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేయడానికి తప్పకుండా వస్తారని నమ్మకం, విశ్వాసం ఉంది. కాబట్టి ఆ దిశగా అందరూ కలిసి ప్రయత్నం చేస్తాం. అభివృద్ధి విషయంలో నేను కష్టపడి నేను కూడా కిందికి వచ్చిన, నేను కార్పొరేటర్ అన్న వ్యక్తిని మీరందరూ కష్టపడి వాళ్ళని పార్లమెంట్ సభ్యుని చేస్తే మా ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కేంద్ర మంత్రి చేశారు. ఇదందరూ మీరు పెట్టిన భిక్షనే కప్ప నాకు వేరే ఉద్దేశం లేదు. కాబట్టి దాన్ని తప్పకుండా నేను కాపాడుకుంటా ఎక్కడ కూడా ఏ చెడు చేయకుండా ఇవాళ రాజన్న సిరిసిల్లతో పాటు జిల్లాతో పాటు
కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి తప్పకుండా కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా సార్, దయచేసి ఈ కబ్జాలు దయచేసి ఆపండి. ఎవరైతే పేద ప్రజల భూములను స్వాధీనం వారికి గుంజుకున్నారో, అక్రమంగా కబ్జా చేశారో వారిని స్వాధీనం చేసుకోండి. మీరు ఎక్కడ వెనుకడు వేయాల్సిన అవసరం లేదు. అసలు విమర్శలు వస్తాయి పోతాయి, 100 మంది తిడతారు, పట్టించుకొస్తారు, కానీ 1000 మంది మేము వెనకాల మేము పొగుడుతామంటాం. వాళ్ళ గురించి ఆలోచించాలి మనం. కాబట్టి ఆ విషయంలో మీరు చాలా సీరియస్గా మీరు ప్లాన్ చేయండి, సీరియస్గా మీరు యాక్షన్ తీసుకోండి. ఎందుకంటే ఒక విద్యా సంస్థ నెలకొల్పాలంటే కలెక్టర్ గారు ఫోన్ చేస్తే ల్యాండ్ లేదంటారు, ఒక డిఆర్ఓ ఫోన్ చేస్తే ల్యాండ్ లేదంటారు. కానీ అభివృద్ధి చేయడానికి జాగాలు దొరుకుతారు, కబ్జా చేయడానికి మాత్రం జాగాలు దొరుకుతాను. కబ్జా చేయడానికి ఏడవుతారు, ఎకరాలు దున్నే మొత్తం పుట్టుబడుతున్న పేరు ఏడలేదు. ధరణి పేరుతో మొత్తం కుంభంతం వచ్చారు. కాదు ధరణి అనేది వాళ్ళకి ఒక మొత్తం ఆధారం అయిపోయింది వాళ్ళకి. అందుకే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ధరణి విషయంలో చాలా శ్రద్ధించుకోలేదు. ధరణి విషయంలో ఎందుకంటే ఒక కుటుంబమే లాభపడ్డది, దాన్ని ఒక కుటుంబమే లాభపడ్డది, కొంతమంది లాభపడ్డారు. ప్రభుత్వ భూములని ప్రైవేట్ భూములైనాయి, ప్రైవేట్ భూములని ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఎవరి పేరు మీద జాగాలు ఉన్నాయి, నా పేరు మీద జాగా ఉందో ఇంకో మీద జాగా ఉందో ఏం తెలియదు. పార్కులు ఓడి పేరుకి వచ్చినాయి. శ్మశాన వాటికలు ఏం లేదు. ఏమంటే శ్మశాన వాటికలు ఎక్కడ కడతారా అంటే పేదల భూములు కడతారు. దళితులకు ఇచ్చిన భూములలోనే శ్మశాన వాటిక గుర్తొస్తారు. దళితులకు ఇచ్చిన భూములనే పోలీస్ స్టేషన్లు కడతారు, దళితులకు ఇచ్చిన భూములనే ఫైర్ స్టేషన్లు కడతారు, దళితులకు ఇచ్చిన భూములనే కలెక్టర్ కడతారు. తీసుకొచ్చి కలెక్టర్ డైరెక్టర్ కూటలు కట్టారు. తీసుకొచ్చి వాళ్ళు కబ్జా చేసుకోవడానికి మంచి మంచి భూములు ఉంటాయి, కానీ కలెక్టరేట్ మాత్రం చేసుకుంటారు కట్టారు. వర్షం పడితే మా కలెక్టర్ బోర్డు మాట్లాడుకొని తిరగాలి. సారసక పెద్ద వర్షం దూరాలి. ఇంకా మీకు సారసక పెద్ద వర్షం లేదు కానీ బోర్డు కొనుక్కోవాల్సి వస్తుంది. కానీ ఒక ప్లాన్ లేదు వాళ్ళకి. ఎప్పుడు స్వార్థం ఉండే నేను బాగుపడాలి, నా కుటుంబం బాగుపడాలని చెప్పి ఆలోచన ఉండే తప్ప సమాజం బాగుండాలి, మనం గెలిపించే సమాజాన్ని అభివృద్ధి మనం కాపాడుకోవాలి, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి సోయి లేకపోవడంలోనే ఇన్ని రోజులు అనర్థాలు జరిగినాయి. సరే ఇప్పటికైనా మార్పు జరగాలని కోరుకుంటున్నాం. కాబట్టి నేను మీరు గెలిపించే పార్లమెంట్ సభ్యుడిగా తప్పకుండా అందరితో కలిసి పనిచేస్తా, కలిసి కేంద్రం నుంచి ఏ నిధులు తీసుకురావాలో ఆ నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా ముందుకు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పరిచినటువంటి గౌరవ కలెక్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక మంచి కార్యక్రమం, ఒక పెట్రోల్ బంక్ని ఏర్పాటు చేసి, ఎందుకంటే పెట్రోల్ బంక్స్ ఇప్పుడు ప్రభుత్వం ఆధీనంలో లేవు, అంటే ఏ కంపెనీకి ఆ కంపెనీ యాజమాన్యం ఆధీనంలో ఉంటాయి. అటువంటి యాజమాన్యంతో మాట్లాడి ఒప్పించి ఇలా 24 మంది దివ్యాంగులకు దాని ద్వారా ఉపాధి కల్పించేటువంటి ప్రయత్నం చేయడం, ఒక్కొక్కరికి 18,000 శాలరీ వచ్చే విధంగా ప్రయత్నం చేయడం నిజంగా చాలా సంతోషం. అప్పుడు రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని చెప్పి అందరు కలిసి చేద్దామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. స్పెషల్ నీడ్స్ సిడబ్ల్యూఎస్ఎన్ కింద ఉన్నటువంటి ఈ పిల్లలకు చెస్లో ఫస్ట్ ప్లేస్లో నిలిచింది అమ్మ లక్ష్మీ ప్రణతి. స్థానంలో నిలవడం జరిగింది. రిషి తదుపరి నవదీప్ హియరింగ్ ఇంపైర్డ్, ఇలా డిఫరెంట్ ఎబిలిటీస్ తోటి ఉన్నారు సార్. ఎస్ శ్రీనివాస్ షార్ట్ పుట్, బి సురేష్, తర్వాత కార్తీక్, ఎం అర్చన, ఆ తదుపరి దివ్యాంగుల ఉపకరణాల బహుకరణకు మిగతా అందరికీ తర్వాత ఇవ్వడం జరుగుతుందండి, అన్యత భావించవద్దు. తర్వాత శ్రీనివాస్ గారు ప్రభుత్వం వారిని సన్మానించడం జరుగుతుంది. గౌరవ కలెక్టర్ గారు మరియు డిడబ్ల్యూఓ గారి చేతుల మీదుగా అందించడం జరుగుతుంది. బ్యాటరీ ఆపరేటెడ్ అయినటువంటి ఈ బైసైకిల్ అందజేయడం జరుగుతుంది. శ్రీనివాస్ గారు, మనకొండ సభ్యులు మనపల్లి సత్యనారాయణ గారు. చూడండి
దయచేసి ఈ కార్యక్రమాన్ని అందరికీ ఆపరేటర్ ట్రైసైకిల్స్ అలాగే నార్మల్ ట్రైసైకిల్స్ 38 ట్రైసైకిల్స్ 1 బీటీ ఎలక్ట్రిసిటీ పీపుల్ 2 టీఎల్ఎం కిట్ ఫర్ ప్రైమరీ 57 వీల్ చైర్ 27 బ్రెయిల్ కిట్ ఇప్పటి వరకు 6 మందికి ఈ మ్యారేజ్ ఇన్సెంటివ్ అవార్డు అందించడం, అలాగే ఆర్థిక స్వావలంబన పథకం కింద 114 మంది దివ్యాంగులకు 72,99,000 సబ్సిడీ కింద అందించి స్వయం ఉపాధిని ప్రోత్సహించడం జరుగుతుంది. 1557 కోనరావుపేట్ 1727 6 రుద్రంగి 331 సిరిసిల్ల 2446 సంగలపల్లి 1479 వీరపల్లి 437 వేములవాడ 1411 వేములవాడ రూరల్ 741 ఎల్లారెడ్డిపేట్ 1472 మొత్తంగా విజేతలుగా నిలిచిన దివ్యాంగుల బహుమతి బహుకరణ నిర్వహించడం జరిగింది. సహాయ మంత్రివర్యులు మరియు పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి చేతుల మీదుగా, అలాగే శ్రీ ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వ విప్ మరియు ఉంది. ఏదేని భోజనాన్ని ఆస్వాదించి వెళ్ళవలసిందిగా మరొకసారి గుర్తు చేస్తున్నాం, మనవి చేస్తున్నాం.